అంత యుద్ధ సందర్భంలో ఎవరన్నా కాల్పుల విరమణ ప్రకటిస్తే పిచ్చోడు అనుకుంటారు, లేకపోతే ఓడిపోయాడు అనుకుంటారు. అయినా కూడా ట్రంప్ పాకిస్తాన్‌ని ముందు పెట్టి కాల్పుల విరమణ ప్రకటించాడు. ఎందుకు అంటే అదే అసలు ఉచ్చు. కాల్పుల విరమణ ఉచ్చు. కాల్పుల విరమణ తర్వాత ఇరాన్‌లో గర్వం పెరిగింది. మేము ప్రాబ్లమ్ లేదనుకుంది. ఆ టైంలో అమెరికన్ యుద్ధ నౌకలు సైలెంట్‌గా వచ్చేసినాయి. ఇరాన్‌ని చుట్టుముట్టేసినాయి. 18 యుద్ధ నౌకలు. దానికి సబ్స్టిట్యూట్‌గా మరొక 20, 25 నౌకలు ఇరాన్ చుట్టూ మోహరించున్నాయి. ఇరాన్ ఇప్పుడు ఏం చేయగలుగుతుంది? ఆహ్, హార్ముజ్ జలసంధి దగ్గర దారిన పోయే వాటి మీదన కాల్పులు జరపగలుగుతుంది. అటు పోనీయకుండా చేయగలుగుతుంది. కానీ ఇరాన్ షిప్పులు పోనీయకుండా అమెరికా చేయగలుగుతుంది. దిగ్బంధించేసింది. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ అమ్ముకోలేదు. అమ్ముకోకపోతే డబ్బులు రావు. ఇరాన్‌కి ఏమన్నా కావాలంటే అమెరికా ఆహ్, ఓకే అంటేనే ఆ షిప్‌లు వస్తాయి. తిండో అట్లాంటివి. తప్పించి వ్యాపారాలు చేయనీయదు. వాణిజ్యం చేయనీయదు. హార్ముజ్ జలసంధిలో వ్యాపారాలకు అడ్డుకోను అన్నటువంటిది ఇరాన్ ఒప్పుకుంటేనే అప్పుడు ట్రంప్ ఈ ఉచ్చు ఆపుతాడు. ఎత్తులకి పై ఎత్తులంటే ఇవే.